ప్రియమైన క్రైస్తవ ప్రజలారా, విశాఖ అగ్రపీఠం యలమంచిలి విచారణలో అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించబడనున్న పునీతులు అన్నమ్మ మరియు పేతురు మహోత్సవమునకు మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం, ఘనస్వాగతం. 1931 సంవత్సరంలో స్థాపించబడిన ఈ పవిత్ర విచారణలో అనేక మంది గురువులు, కన్యస్త్రీలు తమ అమూల్యమైన సేవల ద్వారా విద్యను, దైవ ప్రేమను, విశ్వాసాన్ని ప్రజలకు అందించి ఈ సంఘ అభివృద్ధికి విశేషంగా కృషి చేశారు. సర్వశక్తిమంతుడైన దేవుని అపార కృపతో ఆశీర్వదించబడిన ఈ విచారణ నేటికి అనేక మంది విశ్వాసులకు ఆధ్యాత్మిక వెలుగును ప్రసాదిస్తూ విశ్వాస జీవితంలో ముందుకు నడిపిస్తోంది. ఈ పరిశుద్ధ మహోత్సవంలో పాల్గొని దేవుని అపారమైన దీవెనలను పొంది ఆనందములోనూ, విశ్వాసములోనూ, ఆధ్యాత్మిక జీవితములోనూ మరింతగా ఎదగాలని ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. ఈ మహోత్సవ సందర్భంగా గురువులు పసుపులేటి ఫ్రాన్సిస్ గారు తమ స్వర్ణ జూబిలీ సందర్భంగా పరిశుద్ధ దివ్యపూజాబలిని సమర్పించనున్నారు. ఈ పవిత్ర వేడుక మన విచారణకు ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక వరంగా నిలుస్తుంది. కావున ప్రియమైన విశ్వాసులందరూ ఈ పరిశుద్ధ దివ్యపూజాబలి మరియు మహోత్సవ కార్యక్రమాలలో పాల్గొని సర్వశక్తిమంతుడైన దేవుని సమృద్ధి దీవెనలను పొందవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. త్రిదినాల ఆధ్యాత్మిక ప్రసంగాలు 23 జూలై 2026 గురువారం. ప్రసంగకర్త గురుశ్రీ జోసెఫ్ ప్రభాకర్ గారు, విశాఖ రూరల్ డీన్. ప్రసంగ అంశం దైవభక్తి. 24 జూలై 2026 శుక్రవారం. ప్రసంగకర్త గురుశ్రీ మనోజ్ గారు. ప్రసంగాంశం దానధర్మం. 25 జూలై 2026 శనివారం. ప్రసంగకర్త గురుశ్రీ జి డొమినిక్ సావియో. ప్రసంగాంశం దేవుని రాజ్యం. మహోత్సవ దినం 26 జూలై 2026 ఆదివారం. పునీతులు అన్నమ్మ మరియు పేతురు మహోత్సవం ప్రధానోత్సవ పరిశుద్ధ దివ్యపూజాబలి. గురువులు పసుపులేటి ఫ్రాన్సిస్ గారు, స్వర్ణ జూబిలేరియన్. ఈ పరిశుద్ధ మహోత్సవంలో పాల్గొని దేవుని అపారమైన దీవెనలను పొంది ఆనందములోనూ, విశ్వాసములోనూ, ఆధ్యాత్మిక జీవితములోనూ మరింతగా ఎదగాలని ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము.